అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, మనకు పూర్వము ఎన్నో జాతులు, ఎన్నో కాలాలు గడిచిపోయాయి, కాలగర్భంలో కలిసిపోయారు. ఈ కోటలు చూడండి, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఈ కోటల్లో కట్టబడి ఉన్నాయో ఒక్కసారి గమనించండి. చాలా పెద్ద పెద్ద రాళ్ళు. ఈ కోటలు కట్టినవారు, ఈ కోటలో అమర్చినటువంటి రాళ్లను చెక్కిన వాళ్ళు, ఇంత అందమైనటువంటి ఈ కోటను నిర్మించిన వారు ఏ ఒక్కరు కూడా ఈరోజు ప్రాణంతో బ్రతికి లేరు. ఈ లోకం దాటి వెళ్ళిపోయారు. అదే అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ప్రతి ప్రాణి మృత్యువు తప్పకుండా రుచి చూడవలసి ఉందని. కావున ఇలాంటి ఎన్నో చూసినప్పుడు మనము గ్రహించాలి, మనము కూడా ఏదో ఒక రోజున కాలగర్భంలో కలిసిపోతాము. మనకంటే పూర్వం వీరులు అనబడిన వాళ్ళు, ధీరులు అనబడినటువంటి వాళ్ళు, ఎంతో మహాబలాఢ్యులు, శక్తివంతులు సైతం వారి ఆనవాళ్ళు భూమి మీద నిలిచిపోయాయే, కానీ వారు మాత్రం ఇప్పటికి బ్రతికి లేరు. అదే అల్లాహ్ ఖురాన్లో సూరే యూసుఫ్ 109వ ఆయతలో అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, అఫలం యసిరు ఫిల్ అర్ది ఫయంజురు కైఫ కాన ఆకిబతుల్లదీన మిన్ కబ్లిహిం వదారుల్ ఆఖిరతి ఖైరుల్ లిల్లదీన తఖవ్ అఫలా తఅఖిలూన్. ఏమీ వీరు భూమిలో సంచారం చేయలేదా? తమ పూర్వీకుల గతి ఏమైందో చూడటానికి. దైవభీతి గలవారికి పరలోక నివాసమే ఎంతో మేలైనది. ఏమీ మీరిది అర్థం చేసుకోలేరా?